ఎప్పటికీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో. సంపాదించలేని ఒక కొడుకు తన కుటుంబానికి చులకన, సంపాదించలేని ఒక భర్త తన భార్యకు చులకన, అడిగింది కొనివ్వలేని ఒక తండ్రి తన కొడుకుకి చులకన, చివరికి చనిపోయేటప్పుడు ఆస్తిని కూడా పెట్టలేని ఒక ముసలోడు తన మనవాడికి మనవరాలికి చులకన. 30 రోజుల ఛాలెంజ్ నీ జీవితాన్ని మార్చే ఒకే ఒక అలవాటు. నువ్వు గెలవాలనుకుంటున్నావా? నీ లక్ష్యాన్ని చేరాలనుకుంటున్నావా? అయితే ఈ చిన్న అలవాటు 30 రోజులు ప్రాక్టీస్ చేయి. నీ ఆలోచనలు మారుతాయి, నీ ఫోకస్ మారుతుంది. ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా నీకు మనీ ఎర్నింగ్ స్కిల్స్ నేర్పించి నీ జాతకాన్ని మార్చేస్తా. అన్ని ప్రయత్నాలు చేసావుగా, ఆఖరి ప్రయత్నంగా స్కిల్ ఉన్నటువంటి బిచ్చగాడు కూడా నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. స్కిల్స్ లేని వాళ్ళే 30, 40, 50 వేలకి అమ్ముడుపోతున్నారు. స్కిల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ టైం ని వాళ్ళే వాడుకుంటున్నారు. స్కిల్స్ లేని వాళ్ళే వాళ్ళ టైం ని వాళ్ళ బాస్ కోసం అమ్ముకుంటున్నారు. చాలా మంది మాకు జాబ్ దొరకట్లేదని చెప్పేసి బాధపడతా ఉంటారు. మిత్రమా, మీతో పాటు చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చిందా రాలేదా? మీకు రాలేదంతే. ఎందుకంటే మీలో స్కిల్స్ లేవు. చాలా మంది మాకు బిజినెస్ లో టర్న్ ఓవర్ పెరగట్లేదని చెప్పేసి బాధపడతా ఉంటారు. మీతో పాటు బిజినెస్ చేస్తున్నటువంటి మీ కాంపిటేటర్స్ కి బిజినెస్ లో టర్న్ ఓవర్ పెరుగుతుందా లేదా? మీకు పెరగట్లేదంతే. ఎందుకంటే మీలో స్కిల్స్ లేవు. కాలం మారింది కానీ నీ జ్ఞానం మారలే, తరం మారింది కానీ నీ తత్వం మారలే. ఇప్పుడు మనకు కావాల్సింది స్కిల్స్. స్కిల్స్ ఉంటే మనమే జాబ్లు ఇవ్వచ్చు, మనమే ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, మనమే ఒక యజమానిగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. ఎవరి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాలు మన టైం ని వేరే వాళ్ళకి అమ్ముకొని బతకాల్సిన అవసరం లేదు. వస్తున్నటువంటి చాలి జీతాలతోటి సర్దుకొని బతకాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలా బాగుంది సార్. ఇప్పుడు మేము ఈ కోచింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా నీకు మనీ ఎర్నింగ్ స్కిల్స్ నేర్పించి నీ జాతకాన్ని మార్చేస్తా. మాతో పాటు కలిసి వర్క్ చేసే అవకాశం రావాలని, నా దగ్గర స్కిల్స్ నేర్చుకునే అవకాశం రావాలని దేవుణ్ణి మొక్కుకోండి. మనందరం కలిసి వర్క్ చేసి స్కిల్ ఇండియాని తయారు చేద్దాం. నిరుద్యోగం లేనటువంటి ఒక ఇండియాని తయారు చేద్దాం. ఆల్ ద బెస్ట్. మిడిల్ క్లాస్ కి కొలమానం డబ్బేనా? కాదు, మైండ్ సెట్. చాలా మంది మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, మా లైఫ్ ఇలాగే ఉంటుంది, మాకు ఇది సాధ్యం కాదు, మా దగ్గర డబ్బు లేదు కాబట్టి మేము ఈ రిస్క్ తీసుకోలేమనుకుంటారు. ఎవరు చెప్పారు మీరు మిడిల్ క్లాస్, మీరు ఇలాగే ఉండాలి అని? మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బు తక్కువే కావచ్చు, కానీ ఆలోచన ఎక్కువ. కష్టాల్లో కూడా నవ్వడం నేర్చుకున్న వీరులు మీరు. ఒక చిన్న తప్పుడు నిర్ణయం తీసుకుంటే లైఫ్ మళ్ళీ మొదటికొస్తుందో ఏమో అన్న భయంతో రిస్క్ తీసుకోరు. అంతేకాని మీరు తలుచుకుంటే ఈ లైఫ్ నుండి బయటకు రావడం పెద్ద కష్టమేం కాదు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ స్మార్ట్ గా సంపాదిస్తే మీరు మీ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలరు. ముందు నేను మిడిల్ క్లాస్ వాన్ని అనే ట్యాగ్ ని మర్చిపోండి. మిమ్మల్ని ఆపేది మీ పరిస్థితులు కాదు, మీ ఆలోచనే. మీ మైండ్ సెట్ మారిన రోజే మీ లైఫ్ లో కొత్త చాప్టర్ మొదలవుతుంది. జీవితం మారాలంటే స్టేటస్ కాదు, స్టాండర్డ్ పెంచండి. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి.